మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. టారిఫ్ల పేరుతో బెదిరించడానికి భారత్ ఏమీ చిన్నపిల్లాడు కాదని, చాలా పెద్ద వ్యక్తిని అని అమెరికా రాజకీయ విశ్లేషకుడు జర్నలిస్టు రిక్ శాంచెజ్ స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొంటున్నారనే పేరుతో అదనపు సుంకాలు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత అమెరికా, యూరోప్ దేశాలు శక్తివంతంగా మారాయన్న ఆయన ఇప్పుడు భారత్, చైనా, రష్యా వంటి దేశాల వైపు ఆ శక్తి మళ్లుతోందని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై సొంత దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా, అధ్యక్షుడి నిర్ణయాలు అసంబద్దమని ఆ దేశ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు రిక్ శాంచెజ్ తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్పై అధిక సుంకాలు విధించడం అజ్ఞానమే అవుతుందని, భారత్ను అగౌరవపరచడం కూడా అవుతుందని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు కొన్ని విషయాల్లో దూరదృష్టితో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారని, వాటినే తెలివైన నిర్ణయాలుగా భావిస్తారని మండిపడ్డారు. స్కూలుకు వెళ్లే చిన్నపిల్లాడిలా భారత్ను ట్రంప్ భావించారని, కానీ భారత్ పరిణతి చెందిన యువకుడు లాంటిదని ప్రశంసించారు. It's almost like they're treating India like they're school children who need to be told what to do. And India's the big boy. India's not a school child. That moment when the United States said, you will not buy oil from Russia or we will punish you, and India looked back at the U.S. and said, you will not tell us who we can or cannot buy oil from. That's a decision that we make for the benefit of our people. That was such a cataclysmic moment, transformational. I still believe historians will one day look back and say the power that was started to truly decline and a new power came to be. Yeah. The old European U.S. since World War II has run the world, and nobody's allowed to say no. The dismantling of that system, that doesn't mean that United States, it's in a downfall or anything. I just mean from a power standpoint, it's going to shift to the global south. And I think the premier countries, of course, are going to be India and China, along with Russia and South Africa and Brazil and many of those other countries who are just saying, no, we're just not going to take this anymore. You can't treat us like we're little kids. అదనపు సుంకాలు విధించడాన్ని అమెరికా ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారని శాంచెజ్ వివరించారు. గాంధీతోనే భారత్ మొదలైందని చాలామంది విదేశీయులు అనుకుంటారన్న శాంచెజ్, మొసపుటేమియా, ఐరోపా నాగరికత కంటే ముందే భారత్ ఎంతో సాధించిందని గుర్తు చేశారు. భారత్ను ఉద్దేశించి ట్రంప్ సలహాదారు నవారో చేస్తున్న వ్యాఖ్యలను సైతం శాంచెజ్ తప్పుబట్టారు. ఆయుధాలు అమ్మి డబ్బులు సంపాదించే కొందరు భారత్, చైనా, రష్యాల వెంటపడమని ట్రంప్ చెవిలో చెబుతున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ పోటీలో తప్పుడు గుర్రాన్ని ఎంచుకున్న విషయాన్ని ట్రంప్ అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. Is Mr. Trump the kind of person who sometimes will make his decisions based on emotional conditions, on vendettas, on grudges, non-scientific thinking? Yes, of course he is. I mean, for many American leaders today, and I think it's worse today than it's been in the past, is a failure to want to understand the genesis, the history, the culture, and the conditions of any problem. Their reaction is often based on what they saw on cable news. Mr. Trump will watch Fox News and see somebody say something and say, yeah, that's right. Boom, let me do that. And that's no way to make your decisions. పాకిస్తాన్తో కాల్పుల విరమణ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం లేదని భారత్ స్పష్టం చేస్తున్నప్పటికీ దానికి తానే కారణమని ట్రంప్ పదే పదే ప్రచారం చేసుకోవడం సరైన చర్య కాదని శాంచెజ్ అన్నారు.